దసరా దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధాని మాటల్ని నిజం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకున్న జీఎస్టీ స్లాబ్స్ ని ఎత్తేసి రెండింటిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది. అందులో ఒకటి 5%, రెండవది 18%. కొన్నింటిపై మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. ఇక లగ్జరీ ఐటమ్స్ పై 40% విధించింది. కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను ఈ నెల 22 నుంచే అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్రం. ఒకసారి గతంలో ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఏముంది ఒకసారి మనం చూద్దాం. నిత్యావసర వస్తువులపై 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించింది కేంద్రం. ఇక్కడ వీడియో వల్ల మనం చూస్తున్నాం. గతంలో హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్ అండ్ షేవింగ్ క్రీమ్ అప్పుడు 18% ఉండేది. ఇప్పుడు వాటిని 5% తగ్గించింది. ఇక ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించి మనం చూసినట్లయితే జీఎస్టీ గతంలో 12% ఉన్నది ఇప్పుడు 5% తగ్గించారు. వీటి కిందకి ఏ వస్తువులు వస్తాయి అంటే వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, అలాగే ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్, మిక్చర్, పరోటా, డ్రై ఫ్రూట్స్, సీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ డ్రింక్స్, బెవరేజెస్, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, సాస్ అండ్ సలాడ్లు, జామ్ అండ్ జెల్లీస్, ప్లాంట్ బేస్డ్ మిల్క్, పాలసీసాలు, డైపర్లు, కుట్టు మిషన్లు, వంట సామాగ్రి, ఇలా 12 నుంచి 5% జీఎస్టీకి ఈ పదార్థాలన్నీ కూడా తగ్గిపోయాయి. పరోటా, అన్ని రకాల బ్రెడ్లపై 0 జీఎస్టీ చేశారు. ఇక హెల్త్, ఆరోగ్య రంగం విషయానికి చూస్తే ఇప్పుడు చూస్తున్నాం. గతంలో 12% ఉన్నవి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ పరికరాలు, ఆరోగ్య బీమా, వ్యక్తిగత బీమా అండ్ జీవిత బీమా పాలసీలు ఇవన్నీ గతంలో 18%గా ఉండేది. హెల్త్ ఇన్సూరెన్స్ పైన 18% జీఎస్టీ నుంచి 0కి తీసుకొచ్చారు. ఇకపై బీమా సదుపాయాలపై ఎలాంటి జీఎస్టీ అనేది ఉండదు. ఇక అలాగే థర్మామీటర్ పై కూడా 18% ఉన్న జీఎస్టీని 5% చేశారు. అలాగే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్ళజొల్లు వీటికి సంబంధించి వాటిపై కూడా 12 నుంచి 5% జీఎస్టీ తగ్గించారు. వీటికి ముందు 12 ఉండేది, ఇప్పుడు 5% చేశారు. ఇది ఆరోగ్య రంగంపై చేసిన తగ్గింపు. నెక్స్ట్ ఒకసారి వ్యవసాయ రంగం విషయం చూద్దాం. వ్యవసాయ రంగంలో ఉపయోగించే వస్తువులపై 12% నుంచి 5% జీఎస్టీ తగ్గించింది కేంద్రం. అదేంటో మనం చూస్తున్నాం. ట్రాక్టర్లు, బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియన్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, వ్యవసాయ పరికరాలు, స్ప్రింక్లర్లు. కొత్త ట్రాక్టర్ కొనే టైంలో 20 నుంచి 50 వేల వరకు ఇక నుంచి ఆదా అయ్యే అవకాశం ఉంది. అలాగే ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, సైకిళ్లు, స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు అన్నీ 12% జీఎస్టీ నుంచి ఇప్పుడు 5% జీఎస్టీ అమల్లోకి వచ్చాయి. వీటిపై కూడా రైతులకు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మరి వాహన రంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అది చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనాలపై 12 నుంచి 5% జీఎస్టీ తగ్గించింది కేంద్రం. అది అమల్లోకి వస్తే కనుక ఈవీ వెహికల్స్ అయిన 2 వీలర్లపై 5 నుంచి 10,000 దాకా ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇక 3 వీలర్లపై జీఎస్టీ 28 నుంచి 18% తగ్గించారు. అంటే ఈవీ ఆటోలపై కూడా 10 నుంచి 20 వేల వరకు ఆదా అవుతుంది. అలాగే ఇక 1200 సీసీ, 1200 సీసీ కంటే తక్కువ ఉన్న కార్లపై 18% పన్ను, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపై 40% పన్ను విధించారు. ఇది ఎలక్ట్రికల్కి సంబంధించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాల విషయం చూద్దాం. ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై 12 నుంచి జీఎస్టీ 5% తగ్గింది. 32 ఇంచెస్ 32 అంగుళాలకు మించిన టీవీలు, ఏసీలు, కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లపై 28 నుంచి 18% తగ్గించింది కేంద్రం. ఇక సిమెంట్పై జీఎస్టీ 28 నుంచి 18% తగ్గించారు. చేనేత, మార్బుల్, గ్రానైట్ పై 12 నుంచి 5% జీఎస్టీ తగ్గింది. 33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి 0కి తగ్గించారు. కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, జ్యూసులపై 40% జీఎస్టీ, పాన్, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధించారు. బొగ్గుపై జీఎస్టీ 5 నుంచి 18% పెంచారు.